బై ఎలక్షన్స్ ఎంతవరకు సాధ్యమవుతాయి? ఈసారి విజయం ఏ పార్టీ ముందులో? 100% టీఆర్ఎస్ బీఆర్ఎస్ వైపు ఉంటుంది. మరి గత 24, 23 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పుట్టగా మారి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి పట్టణంలో మట్టి ఎత్తనటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే పేద ప్రజలు చిరకాల కోరికైనటువంటి పేద ప్రజలు కట్టుకున్న గూడుని మరి ప్రాయంగా గొల్లున ఏడుస్తూ ఉండగా కూడా వాళ్ళ పేద ప్రజల ఇండ్లు కూలబెట్టి, అదే హైడ్రా అనుకుంటా పెద్దోళ్ళ ఇండ్లు మరి భూతత్వంలో పెట్టి చూయించి వాళ్ళకి చెప్పినా కానీ వాటిని కూలగొట్టకుండా బుల్డోజర్ తీసుకొచ్చి పేద ప్రజల ఇళ్ళని కూలగొట్టడం అదొక నిదర్శనము. మరి జూబ్లీ హిల్స్ లో జరిగినటువంటి వాటినే చూపిస్తున్నాము. మరి పేద ప్రజల కన్నీటు మంచిది కాదు. పేద ప్రజలు ఏడ్చింది మంచిగా ఉండదని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అంటే అపోజిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. యువత మొత్తం ఆయనకే ఉంది. మొన్న రీసెంట్ గా చూస్తేనేమో అక్కడ సీమంతం కార్యక్రమం చేయించారు. మరి ఇవంతా దానికి అనుకూలంగా ఉంది అని అంటారు. ఎవరికి? నవీన్ యాదవ్ ఆయన పుట్ట చెప్తే చరిత్ర చాలా హీనంగా ఉంది. ఒక రౌడీ షీటర్ గా వ్యవహరించినటువంటి నవీన్ యాదవ్ కు యువత ఎవరు కూడా ఆయన వైపు లేరు. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వైపే. మరి కేసీఆర్ ని కోరుకుంటారు కాబట్టి మాగంటి మాగినాథ సునీత గారిని మరి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారని మేము ప్రజలు కోరుకుంటున్నాం.